హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు డే 33 జరిగిన ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, 1904లో ఫ్రెంచ్ లేదా ఫ్రాన్స్ శాస్త్రవేత్త బినే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్ ప్రజ్ఞామాపని ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజ్ఞామాపని పితామహుడిగా పేరు పొందాడు. స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరైనదే. ప్రజ్ఞామాపని పితామహుడిని ఎవరిని అంటాము అంటే బినేని అంటాము. కావున స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, బినే 1908లో మొట్టమొదటిసారిగా ప్రజ్ఞామాపని తయారు చేశారని ఉంది. కానీ 1908లో కాదు, 1905లో మనకు బినే మొదటి ప్రజ్ఞామాపని రూపొందించాడు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, బినే ప్రజ్ఞామాపనంలో సైమన్ సహాయం తీసుకున్నాడు. అందుకే మనకు బినే సైమన్ ప్రజ్ఞామాపని అని పేరు వచ్చింది. కావున స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, బినే రచించిన గ్రంథం యాన్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇది కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ సి, ప్రజ్ఞామాపని ఉద్యమం ప్రారంభించిన దేశము అమెరికా ఉంది. కానీ ప్రజ్ఞామాపని ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే, ఏ దేశం వారు అంటే ఫ్రాన్స్ దేశం వారు. కావున స్టేట్మెంట్ సి సరికాదు. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, అత్యంత ప్రామాణికమైన ప్రజ్ఞా పరీక్షగా స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఉపయోగిస్తారు. ఇది కూడా మనకు ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2, స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని మొదట 1916లో అమెరికాకు చెందిన స్టాన్ఫర్డ్ బినే అను మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించాడు అని ఉంది. కానీ మనకు స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని 1916లో అమెరికా దేశానికి చెందిన టెర్మన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపనిని రూపొందించారు. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఆప్షన్ 3 చూద్దాం. స్టాన్ఫర్డ్ బినే మొట్టమొదటిగా 1905 సంవత్సరంలో 30 ప్రశ్నల అంశాలతో కూడిన బినే సైమన్ ప్రజ్ఞామాపనిని 3 నుంచి 13 సంవత్సరాల బాలల యొక్క ప్రజ్ఞను కొలుచుటకు రూపొందించినాడు. ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. కావున ఆప్షన్ 2 అనేది మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి అని అన్నారు. ఇక్కడ మనకు ఆప్షన్ 1, నిర్వహణ పరంగా ప్రజ్ఞా పరీక్షలను మనం 2 రకాలుగా నిర్వహిస్తాం. ఎలా అంటే మనము వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలు, సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. అంటే ఒక వ్యక్తికి నిర్వహించే పరీక్షల వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షలు, ఒక గుంపు మొత్తానికి నిర్వహించే పరీక్షల సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. ఇది మనకు సరైన ఆప్షనే కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ ఆప్షన్ 2, విషయం ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. అవి మనకు శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. అంటే చదవడానికి వచ్చే వారికి శాబ్దిక పరీక్షలు, చదవడానికి రాని నిరక్షరాస్యులకు అశాబ్దిక పరీక్షలు. అంటే బొమ్మల ద్వారా, ఆకారాల ద్వారా ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి. కావున విషయం ఆధారంగా, కావున ఆప్షన్ 2 సరైనదే. ఆప్షన్ 3, ప్రతిస్పందనల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు. మనం అంటే రెస్పాన్సెస్ ఇవ్వడం ద్వారా ప్రజ్ఞా పరీక్షలు అని ఇక్కడ వేగ మరియు శక్తి పరీక్షలు ఇచ్చినాడు. కానీ ప్రతిస్పందనల ఆధారంగా అంటే ప్రతిస్పందన ఎలా ఇస్తాము అంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు లేదా నిష్పాదన పరీక్షలు. అంటే రాయడం ద్వారా, పెన్ను తీసుకొని రాయడం ద్వారా ప్రతిస్పందన ఇవ్వడం, లేదా నిష్పాదన అంటే ఏదైనా పని చేయడం ద్వారా మనకు రెస్పాన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది. ఇది మనకు ప్రతిస్పందనల ఆధారంగా నిర్వహించే పరీక్షలు. మనకి ఇక్కడ వేగ పరీక్ష, శక్తి పరీక్ష అనేవి కాల పరిమితితో కూడిన పరీక్షలు. అంటే వేగ పరీక్ష అంటే విత్ ఇన్ టైంలో మనం చేస్తే అది వేగ పరీక్ష అవుతుంది. శక్తి పరీక్ష అంటే ఎంత టైం అనేది తీసుకొని ఆ పరీక్షను పూర్తి చేయడం అనేది శక్తి పరీక్ష అవుతుంది. ఇది మనకు సరికాని ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 3 సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్ష ఏదో గుర్తించండి. మనకు శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్ష ఏది అవుతుంది అంటే భాటియా ప్రజ్ఞామాపని అనేది అశాబ్దిక అంటే నిరస్యరాశులకు సంబంధించినది. వెస్ట్లర్ అశాబ్దిక పరీక్షలు ఇందులోనే ఉంది కాబట్టి అశాబ్దిక అనేది మనకు, ఇది కూడా నిరక్షరాస్యులకు సంబంధించిందే. సెగ్విన్ ఫామ్ బోర్డ్ టెస్ట్, ఇది కూడా మనకు నిరక్షరాస్యులకు సంబంధించే. స్టాన్ఫర్డ్ బినే సైమన్ పరీక్ష అనేది శాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ పరీక్ష. కావున ఆప్షన్ 4 అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సామూహిక
సామూహిక పరీక్ష కాని దానిని గుర్తించండి అన్నాడు. మనకు సామూహిక పరీక్ష అంటే ఒక గుంపుకు ప్రజ్ఞా పరీక్ష నిర్వహించడం అనేది. అది కానిది ఏది అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షే. కావున మనకు ఆప్షన్ 1 అనేది సరికాదు. ఆప్షన్ 2 ఒకటి సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఇది కూడా మనకి సామూహిక పరీక్షనే. ఇక్కడ భాటియా ప్రజ్ఞా మాపని అనేది నిరక్షరాస్యులకు ఉపయోగించే వ్యక్తిగత పరీక్ష అవుతుంది. కావున సామూహిక పరీక్ష కానిది ఏది అవుతుంది అంటే భాటియా ప్రజ్ఞా మాప అనేది సామూహిక పరీక్ష కాదు, వ్యక్తిగత పరీక్ష. నెక్స్ట్ గుడ్ ఇనఫ్ డ్రాయ్ పర్సన్ టెస్ట్ అనేది కూడా మనకు సామూహిక పరీక్షగానే పరిగణిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వ్యక్తిగత పరీక్ష ఏదో గుర్తించండి. ఈ క్రింది వానిలో వ్యక్తిగత పరీక్ష ఏది అంటే మనకు బినే సైమన్ పరీక్ష. బినే సైమన్ పరీక్ష అనేది మనకు వ్యక్తిగత పరీక్ష అవుతుంది. మిగిలిన ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష ఇవన్నీ కూడా సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. కావున ఆప్షన్ 2, 3, 4 అనేవి సామూహిక ప్రజ్ఞా పరీక్షలు. ఆప్షన్ 1 మాత్రమే వ్యక్తిగత పరీక్ష కాబట్టి ఆప్షన్ 1 దీనికి సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటి సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష అనేది ఇప్పుడు మనకు ఒకటి సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష అనేది ఒక సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష, అలాగే వేదిక పరీక్ష. కావున ఆప్షన్ 2 అనేది మనకు సాధారణ ఒకటి మానసిక సామర్థ్యాల పరీక్షకు సంబంధించిన సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్. ఇది మనకి ఏమవుతుంది అంటే సామూహిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. కావున ఆప్షన్ 4 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్కి సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బినే సైమన్ పరీక్ష అనేది బినే సైమన్ పరీక్ష అనేది వ్యక్తిగత పరీక్ష, శాబ్దిక పేపర్ పెన్సిల్ పరీక్ష, శక్తి పరీక్ష. ఆప్షన్ 1 అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో శక్తి పరీక్ష కానిది గుర్తించండి. శక్తి పరీక్ష కానిది అంటే మనకు ఏమవ్వాలి, వేగ పరీక్ష అవ్వాలి. అంటే వితిన్ టైంని మెన్షన్ చేస్తూ ఉండాలి. ఏది మనకు వేగ పరీక్ష అవుతుందో చూద్దాం. ఇప్పుడు బినే సైమన్ ప్రజ్ఞామాపని, స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని ఇవి రెండు కూడా మనకి శక్తి పరీక్షలే. అలాగే వెస్లర్ శాబ్దిక అశాబ్దిక పరీక్షలు అన్నీ కూడా మనకు శక్తి పరీక్షలే. గుడ్ ఎనఫ్ డ్రాయ్ పర్సన్ టెస్ట్, రావెన్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ టెస్ట్ ఇది కూడా మనకు శక్తి పరీక్షలే. అంటే దాని అర్థం ఏమి అంటే శక్తి పరీక్ష కానిది అంటే ఏది కాదు అనేది మనం ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా శక్తి పరీక్షలే అవుతాయి కాబట్టి ఏది కాదు అనేది మనము ఆప్షన్ 4గా ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సూపర్లేటివ్ డిగ్రీ. షేక్స్పియర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ మనకు వన్ ఆఫ్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగిస్తే మనం కంపారిటివ్ డిగ్రీలో మోస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాము. కావున ద షేక్స్పియర్ వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ డ్రామాటిస్ట్ ఇన్ ఇంగ్లాండ్ అనేది మనకు సరైన కంపారిటివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదవుతుంది అంటే మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ డైమండ్ ఈజ్ మోస్ట్ ప్రీషియస్ దాన్ గోల్డ్ అని ఉంది. ఇక్కడ గోల్డ్ని మరియు డైమండ్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. కంపారిటివ్ డిగ్రీలో మనము మోస్ట్ అనే దాన్ని ఉపయోగించము. మోస్ట్ అనేది మనకు సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కావున మోర్ ప్రీషియస్ దాన్ గోల్డ్ అనేది ఉండాలి, మోర్ అనేది ఉండాలి. అక్కడ మోస్ట్ ఉంది కాబట్టి సరికాని వాక్యంగా ఇన్కరెక్ట్ సెంటెన్స్గా ఐడెంటిఫై చేస్తాము. మిగిలిన 3 సెంటెన్స్ కూడా మనకు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే డబుల్ కంపారిటివ్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఇక్కడ మనకు డబుల్ కంపారిటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ బెటర్. ఇక్కడ బెటర్ అనేది ఒక కంపారిటివ్, మోర్ అనేది కూడా ఒక కంపారిటివ్. అంటే ఇలా రెండూ కూడా ఇలా ఉపయోగించడం అనేది సరికాదు. ఓన్లీ బెటర్ అయినా ఉపయోగించాలి లేదా మోర్ అనేది మాత్రమే ఉపయోగించాలి. ఏదో ఒకటి ఉపయోగించాలి కానీ రెండు ఇలా ఉపయోగించడం అనేది మనకు ఇన్కరెక్ట్, సరికాదు. కావున స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి డబుల్ సూపర్లేటివ్స్ ఆర్ ఇన్కరెక్ట్. డబుల్ సూపర్లేటివ్ ఇన్కరెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ టాలెస్ట్ అనేది మనకు డబుల్ సూపర్లేటివ్ అవుతుంది. మోస్ట్ అనేది సూపర్లేటివే,
టాలెస్ట్ అనేది కూడా మనకు సూపర్లేటివే. ఇలా రెండు సూపర్లేటివ్స్ అనేవి ఒకే సెంటెన్స్లో ఉపయోగించకూడదు. కావున స్టేట్మెంట్ బి కూడా సరికానిదే కానీ చెప్పాలి. కాబట్టి సరైనదే, ఎందుకంటే ఇన్కరెక్ట్స్ అన్నాడు కాబట్టి సరైనదే. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కావున బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నో పాజిటివ్. నో అదర్ లాంగ్వేజ్ ఈజ్ యాజ్ వైడ్లీ స్పోకెన్ యాజ్ ఇంగ్లీష్. ఇక్కడ మనకు పాజిటివ్ డిగ్రీలో నో అదర్ ఉపయోగించినారు అంటే మనం కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ అనేది ఉపయోగించాలి. ఎనీ అదర్ అంటే నో అదర్ వస్తే ఎనీ అదర్ అనేది ఉపయోగించాలి. ఈ వర్డ్ ఉన్న సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 1 ఇంగ్లీష్ ఈజ్ మోర్ వైడ్లీ స్పోకెన్ దాన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అనేది మనకు సరైన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏది అవుతుంది అంటే మనకు ఆప్షన్ 2 దిస్ బుక్ ఈజ్ ప్రిఫరబుల్ టు దట్ అనేది మనకు సరైనది అవుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కంపారిటివ్లీ. కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ మోస్ట్ సిటీస్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. ఇక్కడ మోస్ట్ అనేది ఉపయోగించినారు అంటే మనము సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ అనేది ఉపయోగించాలి. మోస్ట్ అని కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తే వన్ ఆఫ్ అనేది ఉపయోగించాలి. కావున మనకు ఆప్షన్ 2 కల్కత్తా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఈస్టర్న్ ఇండియా మనకు అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. నో అదర్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ ద గంగా. ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో నో అదర్ అనేది మనం ఉపయోగించినాము అంటే ఎనీ అదర్ అనేది మనము కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగించాలి. కావున ఆప్షన్ 1 ద గంగా ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పాజిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ ఇచ్చినారు. యాజ్ వైజ్ యాజ్ ఇది మనకు పాజిటివ్ డిగ్రీలో వచ్చింది అంటే మనం ఏం ఉపయోగిస్తాము కంపారిటివ్ డిగ్రీలో అంటే మనకు వైజర్ దాన్ అనేది ఉపయోగిస్తాము. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అది అలా వచ్చింది అంటే మోర్ బ్యూటిఫుల్ దాన్ అనేది ఉపయోగిస్తాము. యాజ్ డిఫికల్ట్ యాజ్ అని వచ్చింది అంటే మోర్ డిఫికల్ట్ దాన్ అనేది ఉపయోగిస్తాము కంపారిటివ్ డిగ్రీలో. యాజ్ యూస్ఫుల్ యాజ్ అని వచ్చిందంటే మోర్ యూస్ఫుల్ దాన్ అనేది మనము కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగిస్తాము. కావున ఆప్షన్ 1 A2 B1 C3 D4 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్ఫర్మేషన్ కంపారిటివ్ డిగ్రీ. గోల్డ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మోస్ట్ మెటల్. ఇక్కడ మనకు కంపారిటివ్ డిగ్రీ ఉంది, దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలో ఉపయోగించాలి. మోస్ట్ అనేది వచ్చింది అంటే మనకు వన్ ఆఫ్ అనేది ఉపయోగించాలని చెప్పుకున్నాం కాబట్టి గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్ అనేది మనకు కరెక్ట్ సూపర్లేటివ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాన్స్ఫర్మేషన్ టు కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంట. పాజిటివ్లో వెరీ ఫ్యూ నావల్స్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ ప్రైడ్ అండ్ ప్రిజుడియస్. ఇక్కడ మనకు వెరీ ఫ్యూ అని వచ్చింది కాబట్టి వెరీ ఫ్యూ అని వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో దేన్ని ఉపయోగిస్తామంటే ప్రైడ్ అండ్ ప్రిజుడియస్ ఈజ్ మోర్ పాపులర్ దాన్ మోస్ట్ నావల్స్ అనేది మనకు సరైన కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. కావున ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎలివేటర్ గనిలో నిమిషానికి 6 మీటర్ల వేగంతో దిగుతుంది. అది నేలమట్టం నుండి 10 మీటర్ల పై నుండి దిగుతున్నచో -350 మీటర్లు చేరుటకు ఎంత సమయం పడుతుంది అని అంటున్నాడు. ఇది ఒక నేలమట్టం. నేలమట్టం నుంచి ఎన్ని మీటర్ల దూరం పైనుంది అంటే ఎలివేటరు 10 మీటర్ల దూరంలో ఎలివేటర్ ఉంది. ఎంత మీటర్ల లోపలికి వెళ్ళాలి అంటే 350 మీటర్ల లోతుకి వెళ్ళాలి. ఓకేనా. ఇప్పుడు ఎలివేటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 10 మీటర్లు నేలమట్టం వరకు రావాలి, అక్కడి నుంచి 350 మీటర్ల లోతుకు రావాలి. అంటే మొత్తం ఎంత ప్రయాణించాలి అంటే 360 మీటర్లు ప్రయాణించాలి. ఒక నిమిషానికి 6 మీటర్లు ప్రయాణిస్తే 360కి ఎన్ని మీటర్లు ప్రయాణిస్తుంది అన్నప్పుడు మనము 360 డివైడెడ్ బై 6 చేస్తే ఎన్ని నిమిషాలు ప్రయాణించిందో మనకు వస్తుంది. కావున 6 1 జా 6 6 జా 0 అంటే 60 నిమిషాలు ప్రయాణించింది. అంటే ఒక గంట ప్రయాణిస్తే 10 మీటర్ల నేలమట్టం నుంచి 350 మీటర్ల లోతుకు ప్రయాణించవచ్చు. కావున 60 నిమిషాలు అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యాహ్నం 12 గంటల సమయంలో
ఉష్ణోగ్రత 10 డిగ్రీలు అని గుర్తించబడింది. ఉష్ణోగ్రత ప్రతి గంటకు 2 డిగ్రీలు చొప్పున తగ్గుతూ ఉన్నచో ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 కంటే 8 తక్కువగా ఉంటుంది? అంటే మనకు ఎంత ఉంది? 10 డిగ్రీలు ఉంది. ఎంత కావాలి? -8 డిగ్రీస్ కావాలి. ప్రతి గంటకు ఎంత తగ్గుతుంది అంటే 2 డిగ్రీలు తగ్గుతుంది. అంటే 10 డిగ్రీల నుండి -8 డిగ్రీలు రావాలి అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే మనము ఎన్ని డిగ్రీలు తగ్గాలి అంటే 10 నుంచి 0కి రావడానికి 10 డిగ్రీలు తగ్గాలి. 10 నుంచి -8కి రావాలి అంటే 8 డిగ్రీస్ తగ్గాలి. అంటే మొత్తం ఎన్ని డిగ్రీస్ తగ్గాలి అంటే 18 డిగ్రీలు తగ్గితే అప్పుడు మనకు -8 డిగ్రీస్కు తగ్గుతుంది. -8 డిగ్రీస్ తగ్గినప్పుడు ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే -8 డిగ్రీస్కి పట్టాలి. కాబట్టి ప్రతి గంటకు 2 డిగ్రీలు చొప్పున, అంటే ఒక గంట రావాలంటే 2 డిగ్రీలు తగ్గాలి. ఎన్ని గంటలు వస్తే మనకు 18 డిగ్రీలు తగ్గుతుంది అంటే 2 డిగ్రీలు చేసుకుంటే 2 1 2 9 అంటే 9 గంటలు అయితే మనకు -8 డిగ్రీస్ అనేది వస్తుంది. కావున ఎన్ని గంటల సమయం పడుతుంది అంటే 9 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత? మధ్యాహ్నం 12 గంటల అంటే 12 గంటల సమయంలో 10 డిగ్రీలు అంట. అర్ధరాత్రి 12 గంటలు అంటే మొత్తం ఎన్ని గంటలు? 12 గంటలు. ఓకేనా? 12 గంటలు అయినప్పుడు 10 ఉన్నప్పుడు రాత్రి 12 గంటలు అయినప్పుడు ఎంత డిగ్రీలు అవుతుంది అంటే మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటలు అంటే 24 డిగ్రీలు తగ్గాలి. అంటే 24 డిగ్రీలు తగ్గాలి అంటే మనం ఎన్ని గంటలు ఎంత అవుతుంది అంటే 2 చేస్తే 2 1 2 4 అంటే -14 డిగ్రీస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కావున ఏ 9 అవర్స్, బి -14 అవర్స్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారురాలు ఒక పెన్నును అమ్మడం ద్వారా ₹1 లాభాన్ని సంపాదిస్తుంది. అయితే ఆమె పాత స్టాక్ పెన్సిల్ను అమ్మేటప్పుడు ప్రతి పెన్సిల్కు 40 పైసలు నష్టం వాటిల్లింది. ఒక నిర్దిష్ట నెలలో ఆమెకి ₹5 నష్టం వచ్చింది. ఈ కాలంలో ఆమె 45 పెన్నులు అమ్మింది. ఈ కాలంలో ఆమె ఎన్ని పెన్సిళ్ళు అమ్మింది అంటున్నాడు. ఇక్కడ ఎన్ని పెన్నులు అమ్మింది అంటే 45 పెన్నులు అమ్మింది. 45 పెన్నులు అంటే మనకు ఒక్కొక్క పెన్ను ద్వారా ఎంత లాభం వస్తుంది అంటే ₹45 రావాలి. కానీ ఆమెకి ఎంత నష్టం వచ్చింది అంట? ₹5 నష్టం వచ్చిందంట. కాబట్టి మనకు ₹45 వచ్చి అది అయిపోయి ఇంకా ₹5 నష్టం కాబట్టి +5 చేయాలి. అప్పుడు మనకు ₹50 విలువ కలిగిన పెన్సిల్ అమ్మాలి. ₹50 విలువ కలిగిన పెన్సిల్ అమ్మాలి. కావున ₹50 బై ఒక్కొక్క పెన్సిల్ 40 పైసలు కాబట్టి 0.4 అని మనం వేసుకుంటాము. ఎందుకంటే 100 పైసలు = ₹1 కాబట్టి మనము 0.4 రూపీస్ అనేది వేసుకుంటాము. ఇక్కడ ఈ పాయింట్ అనేది పైకి వెళ్తే 0 అనేది యాడ్ అవుతుంది కాబట్టి 500/4 4 1 4 1 4 2 8 మనకు 4 5 20 కాబట్టి 125 పెన్సిల్ అమ్మితే మనకు ₹5 నష్టం వస్తుంది. కావున 125 పెన్సిల్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారురాలు ఒక పెన్నును అమ్మడం ద్వారా ₹1 లాభము సంపాదిస్తుంది. అయితే మరియు ఆమె పాత స్టాక్ పెన్సిళ్లను అమ్మేటప్పుడు ప్రతి పెన్సిల్కు ₹40 నష్టం వస్తుంది. మునుపటి నెలలో ఆమె లాభం కానీ నష్టం కానీ పొందలేదు. ఒకవేళ ఆమె ₹70 పెన్నులు అమ్మినట్లయితే ఎన్ని పెన్సిళ్ళు అమ్మినట్టు? అంటే లాభం రాలేదు, నష్టం రాలేదు అంట. అంటే ₹70 పెన్నులు అమ్మితే ఎంత రావాలి? ఒక్కొక్క పెన్నుకి లాభము ₹1 కాబట్టి ₹70 లాభం వచ్చింది. ₹70 లాభం వచ్చింది అంటే ₹70 కూడా మనకి పోయినట్లు అని అర్థం. ₹70 నష్టపోవడానికి ఎన్ని పెన్సిళ్ళు అమ్మాలి అంటే ప్రతి పెన్సిల్కి 40 పైసలు నష్టం కాబట్టి మనం బై 0. ఇక్కడ రూపాయలు ఉంది, ఇక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి మనం రూపాయలకు మార్చుకోవాలి. 40 పైసలు అంటే 0.4 రూపాయలు అవుతాయి. కావున మనం 0 అనేది మనకు పైకి వెళ్తే 0 అనేది యాడ్ అవుతుంది కాబట్టి బై 4 4 1 3 ఉంటుంది, 4 8 32 అవుతుంది, 4 7 అనేది మనకు సరిపోతుంది, 4 5 అంటే 175 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కావున ఆప్షన్ 3 మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +5 మార్కులు మరియు తప్పు సమాధానానికి -2 మార్కులు ఇవ్వబడింది. రాధిక అన్ని ప్రశ్నలకు సమాధానం రాయగా 10 సరైనవి మరియు ఆమె 30 మార్కులు పొందింది. ఆయన రాసిన తప్పు సమాధానాలు ఎన్ని అని అంటున్నారు. ఎన్ని సరైనవి? 10 సరైనవి. 10 సరైనవి అయితే ఎన్ని మార్కులు రావాలి? 50 మార్కులు రావాలి. కానీ ఆమెకు ఎన్ని వచ్చినాయి? 30 మార్కులే వచ్చినాయి. అంటే ఎన్ని మార్కులు పోయినట్టు? 20 మార్కులు తగ్గినాయి అని అర్థం. 20 మార్కులు తగ్గినాయి అంటే ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు కాబట్టి /2 చేస్తే మనకు 10 అనేది మనకు తప్పు సమాధానాలుగా గుర్తించాలి. కావున ఆప్షన్ 2 10 సమాధానాలు తప్పు సమాధానాలుగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు మరియు ప్రతి తప్పు సమాధానానికి -2 మార్కులు. జై కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం రాయగా 4 సరైనవి మరియు అతని మార్కులు -12గా పొందాడు. వారు రాసిన తప్పు సమాధానాలు ఎన్ని? ఇక్కడ మనకు సరైనవి ఎన్ని రాసినాడు అంటే 4 అంటే ప్రతి సరైన సమాధానానికి +5 మార్కులు కాబట్టి 4 × 5 20 మార్కులు రావాలి యాక్చువల్గా. కానీ -12 మార్కులు పొందింది అంటే 20 మార్కులు పోయినాయి. అలాగే ఎక్స్ట్రా 12 మార్కులు కూడా వచ్చినాయి. కాబట్టి మొత్తం ఎన్ని మార్కులు పోవాలి అంటే -32 మార్కులు పోవాలి. -32 మార్కులు అంటే ప్రతి సమాధానానికి -2 మార్కులు కాబట్టి /2 అనేది మనకు అవుతుంది. 2 1s 2 6 అంటే 16 క్వశ్చన్ అనేది మనకు ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్యను 1తో భాగిస్తే అది ఒక పూర్ణ సంఖ్య ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -3ని /1 చేస్తే భాగహారం చేస్తే మనకు -3 అంటే పూర్ణ సంఖ్యనే వస్తుంది కాబట్టి స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. పూర్ణాంకాలు భాగహార దృష్ట్యా వినిమయ స్థిత్యంతర న్యాయాన్ని పాటిస్తాయి అని అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఉంది. దీనిని మనకు ప్లేస్లు మార్చుకుంటే అంటే అర్థమేమి? -2/3 దీని వాల్యూ సమానమే అని అంటున్నాడు. అలా మనకు సమానం కాదు కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. ఏదైనా పూర్ణ సంఖ్య ఏ అయినా -1 × a విలువ దేనికి సమానము అంటే మనకు -aకు సమానము. అంటే ఏదైనా ఒక సంఖ్యకు -1తో ఇంటూ చేస్తే మనకు ఆ విలువ మైనస్తో కూడిన రుణ పూర్ణ సంఖ్య వస్తుంది. కావున -a అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ a × b + c = a × b + a × c. ఇది మనకు విభాగ న్యాయం అవుతుంది. కానీ ఇక్కడ గుణాకార సహచర న్యాయం అవుతుంది అని ఇచ్చినాడు. అంటే సహచరాన్ని ఏం చెప్పుకున్నాము? సహచర అంటే సహచరులను మార్చుకోవడము. అంటే మనకు స్టేట్మెంట్ బిలో ఉంది a × b × c, a × b × c. ఇక్కడ మనకు ఇది గుణాకార సహచర న్యాయం అవుతుంది. స్టేట్మెంట్ ఏ అనేది మనకు విభాగ న్యాయం అవుతుంది. కావున రెండు కూడా సరికాని స్టేట్మెంట్స్ అవుతాయి. a × b, a, b స్టేట్మెంట్లు రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ పూర్ణ సంఖ్యలకు సంకలన తత్సమాంశము 0, గుణాకార తత్సమాంశము 1. స్టేట్మెంటే సరైనది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ సంఖ్యలు సంకలన తత్సమాంశము 0, గుణాకార తత్సమాంశము 1. స్టేట్మెంట్ బి. ఏ అనే పూర్ణ సంఖ్యకు -1 చే గుణించగా దాని సంకలన విలోమము పొందవచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్యకు -1తో గుణించగా దాని యొక్క సంకలన విలోమము పొందవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా మనకు సరైనదే. రెండు సరైనవి, ఏ, బి రెండు సరైనవి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే స్టార్ పబ్లికేషన్ అనే దాని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ మీ అందరి కోసము ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అంటున్నాడు. మనకి ఇక్కడ సరికాని జత ఏది అంటే ఆప్షన్ 1 చూద్దాం. బానిస వంశం 1206 నుంచి 1290 క్రీస్తు శకానికి చెందినది బానిస వంశం. ఆప్షన్ 1 సరైనదే. ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 క్రీస్తు శకానికి చెందినది ఖిల్జీ వంశం. ఆప్షన్ 2 కూడా సరైనది. తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 క్రీస్తు శకానికి చెందినది. ఇది కూడా మనకు సరైనదే. ఇక్కడ లోడీ వంశము 1414 నుంచి 1451 ఉంది. కానీ
1414 నుంచి 1451 క్రీస్తు శకానికి చెందినది ఏది అంటే సయ్యద్ వంశం. సయ్యద్ వంశము 1414 నుంచి 1451 చెందినది. లోడీ వంశానికి సంబంధించిన కాలం ఏది అంటే 1451 నుంచి 1520 అనేది మనకు లోడీ వంశానికి సంబంధించిన కాలంగా చెప్తాము, పరిపాలన కాలంగా చెప్తాము. కాబట్టి ఆప్షన్ 4 మనకు సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంటే. క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తానులు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. స్టేట్మెంటే సరైనదే. స్టేట్మెంట్ బి. తోమార వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీకా లేదా ఢిల్లీ కాపురా ప్రస్తుత ఢిల్లీను నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏ. ప్రాచీన యుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు, ఇది మనకు సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి. మధ్యయుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు అనుంది. కానీ 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు అనేది మనకు ఉండాలి. 18వ శతాబ్దం వరకు ఉండాలి కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఆధునిక యుగం క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు, స్టేట్మెంట్ బి సరైనది. అంటే ఏసి రెండు సరైనవి, బి అనేది మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. వంశం పేరు స్థాపకులు. బానిస వంశాన్ని లేదా మామ్లుక్ వంశాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్, ఇది మనకు సరైన జతనే. స్టేట్మెంట్ బి. ఖిల్జీ వంశాన్ని స్థాపించినది జలాలుద్దీన్ ఖిల్జీ, స్టేట్మెంట్ 2 కూడా సరైనదే. తుగ్లక్ వంశాన్ని స్థాపించింది గియాజుద్దీన్ తుగ్లక్, స్టేట్మెంట్ 3 కూడా సరైన, ఆప్షన్ 3 కూడా సరైనదే. ఆప్షన్ 4 లోడీ వంశాన్ని కిజిర్ ఖాన్ అని ఉంది. లోడీ వంశాన్ని కిజిర్ ఖాన్ కాదు, బహుళుల్ లోడీ స్థాపించారు. బహుళుల్ లోడీ స్థాపించారు. ఈ కిజిర్ ఖాన్ ఏ వంశాన్ని స్థాపించాడు అంటే సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. కావున ఆప్షన్ 4 మనకు సరికాని జతగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి అని అంటున్నాడు. ఆప్షన్ 1 రజియా సుల్తానా, ఈమె మన భారతదేశంలో పరిపాలించిన మొట్టమొదటి మహిళ. క్రీస్తు శకం 1336 నుంచి 1236 నుంచి 1240 వరకు, ఆప్షన్ 1 సరైనదే. పరిపాలన కాలం ఇది. జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296 వరకు, ఇతని పరిపాలన కాలం, ఇది కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3 కుతుబుద్దీన్ ఐబక్ 1211 నుంచి 1236 వరకు ఉంది. కానీ కుతుబుద్దీన్ ఐబక్ మనకు అతని పరిపాలన కాలం ఎంతగా చెప్తాము అంటే 1206 నుంచి 1210 వరకుగా చెప్తాము. ఇది కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పరిపాలన కాలం. కావున ఆప్షన్ 3 సరికాని జత. నెక్స్ట్ గియాజుద్దీన్ తుగ్లక్ 1320 నుంచి 1324, ఇది కూడా మనకు సరైన జతనే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. మహమ్మద్ గోరీ హత్యానంతరము అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని 1100 క్రీస్తు శకం 1192లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించారని ఉంది. మనకు బానిస వంశాన్ని స్థాపించింది ఎప్పుడు అంటే 1206 క్రీస్తు శకం 1206లో కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ లేదా బానిస వంశాన్ని స్థాపించారు. కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి. క్రీస్తు శకం 1206 సంవత్సరంలో మహమ్మద్ గోరీ 2వ తరైన్ యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు అని అన్నాడు. 2వ తరైన్ యుద్ధం మనకు ఎప్పుడు జరిగింది అంటే 1192లో 2వ తరైన్ యుద్ధం జరిగింది. కావున స్టేట్మెంట్ బి కూడా సరికానిది. మొదటి తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1191లో జరిగింది మొదటి తరైన్ యుద్ధం. కావున 2 కూడా ఏబి 2 సరైన కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. మామ్లుక్. స్టేట్మెంట్ ఏ. మామ్లుక్ అనగా బానిస అని అర్థం. స్టేట్మెంట్ ఏ సరైనదే. స్టేట్మెంట్ బి. సుల్తాన్ రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలిగా వజీరులు చెహల్గనుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే. స్టేట్మెంట్ సి. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వా మొదలైనవి జయించాడు. ఇక్కడ మన గుజరాత్, రణతంబోర్, చిత్తూర్, మాల్వా అనేవి దక్షిణ భారతదేశంలో కాదు, ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రాంతాలు. వాటిపై దండయాత్ర చేసింది అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలావుద్దీన్ ఖిల్జీకి సైనిక రక్షకుడైన మాలిక్ కాఫర్తో దక్షిణ భారతదేశానికి దండయాత్రకు నాయకత్వం వహించాడు. కావున స్టేట్మెంట్ సి సరికానిది. ఏబి సరైనవి.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కాని దాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఏది సరైన వాక్యం కాదు అంటే ఆప్షన్ 3, ఖిల్జీ వంశంలో చివరి పాలకుడైన ఖుస్రూ ఖాన్ యొక్క పాలన అంతం చేసి గియాజుద్దీన్ తుగ్లక్ సయ్యద్ వంశాన్ని స్థాపించాడని ఉంది. గియాజుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపిస్తాడే కానీ సయ్యద్ వంశాన్ని కాదు, కాబట్టి తుగ్లక్ వంశం అని ఉండాలి. తుగ్లక్ వంశంని గియాజుద్దీన్ తుగ్లక్ స్థాపిస్తాడు, కావున ఆప్షన్ 3 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, తుగ్లక్ వంశ పాలన కాలం క్రీస్తు శకం 1398 సంవత్సరంలో తైమూరు భారత్పై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నారు. స్టేట్మెంట్ అయినా మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, ఢిల్లీ సుల్తాన్లో 5వ వంశము సయ్యద్ వంశం అని ఉంది. 5వ వంశం మనకి లోడీ వంశం అవుతుంది. ఈ సయ్యద్ వంశం అనేది మనకు ఢిల్లీ సుల్తాన్లో 4వ వంశం కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కాని దానిని గుర్తించండి. మనకు ఏది సరైన వాక్యం కాదు అంటే ఇక్తాదార్ పదవి వారసత్వముగా ఉండేది అని అన్నాడు. ఢిల్లీ సుల్తాన్లో ఇక్తాదార్ అనేది మనకు సైనిక రక్షణకు సంబంధించినది. ఈ ఇక్తాదార్ అనేది మనకు పదవి వారసత్వంగా ఉండేది కాదు, కావున ఆప్షన్ 3 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. మిగిలిన 3 ఆప్షన్లు కూడా మనకు సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంటే, మా కొద్దీ తెల్లదొరం అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠం యొక్క ప్రక్రియ గేయకథ ఉంది, కానీ దీని యొక్క ప్రక్రియ గేయ, కాబట్టి ఆప్షన్ బి సరికానిది. స్టేట్మెంట్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక మానసిక బాధలను అనుభవించారు, స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాలు, ఆంగ్లేయుల అధికారాన్ని చేసిన ఉద్యమాన్ని తెలియజేయడమే ఏ పాఠం ఉద్దేశము అంటే మనకు మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠం యొక్క ఉద్దేశము, కావున ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, దండాలోయి మేముండలేమోయి బాబు మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతము స్వాతంత్ర ఉద్యమ చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి ఎవరు అంటే మనకు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాక్యం కానిది ఏది అంటున్నాడు. ఆప్షన్ 1, ముక్కు సహాయంతో పలికేవి అనునాసికాలు జ్ఞ, ఇన, అణ, నా, మా. ఇది మనకు సరైన ఆప్షనే. నెక్స్ట్, అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు అంటారు, అవి యా, రా, లా, వా. ఆప్షన్ 2 కూడా సరైనదే. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ఊష్మాలు, షా, సా, సాహ. ఇది కూడా మనకు సరైనదే. నెక్స్ట్, పరుషాలు సరళాలు లేకుండా మిగిలిన హల్లులు. ఇక్కడ స్పర్శాలు అని ఉంది, మనకు స్పర్శాలు కాదు, అవి స్థిరాలు అవుతాయి. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన ఉన్నవి ఏమవుతాయంటే స్థిరాలు అవుతాయి. మనకు స్పర్శాలు అంటే అర్థం ఏమి అంటే కా నుండి మా వరకు గల అక్షరాలని మనము స్పర్శాలు అంటారు, కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్టేట్మెంటే, కఠినంగా పలికే అక్షరాలు కచ్చట తప. ఇవి మనకు సరళాలు అని వచ్చినాడు, కానీ అవి పరుషాలు అవుతాయి. కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు, పరుషాలు అవుతాయి, కాబట్టి స్టేట్మెంటే సరికాదు. స్టేట్మెంట్ బి, తేలికగా పలికే అక్షరాలని ఇక్కడ పరుషాలను ఉంది, కానీ మనం వాటిని సరళాలు అంటాము. ఇవి గజడ దెబ్బలు, కాబట్టి స్టేట్మెంట్ బి కూడా సరికాదు. ఏ, బి 2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, ఖ, 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 గ, ఇన, హ. మనకు అహ. ఇవి కంఠ్యాలు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, తాలువ లేదా దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ, ఈ, ఛ, ఛ, జ, జ, ఈ, ఇన, యా, ష తాళవ్యాలు అని అంటున్నాడు. ఇది మనకు సరైన స్టేట్మెంటే, కాబట్టి ఏ, బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ, ఐ కంఠ తాళవ్యాలు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి, ఓ, ఔ కంఠాష్ట్యాలు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. పా అనేది దంత్యోష్టం అని ఉంది, కానీ మనకు పా అనేది దంత్యోష్టం కాదు, వా అనేది మనకు దంత్యోష్టము, కావున స్టేట్మెంట్ సి సరికాదు. ఏ, బి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. ఈ స్టేట్మెంట్ మూర్ధస్థానం శిరస్సు నుండి పుట్టే అక్షరాలు రు, రు, ట, ఠ, డ, డ అన్న మూర్ధన్యాలు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, దంతాల సహాయంతో పలికే అక్షరాలు ఈ, ఈ,
చచ్చ జజ్జ నా చచ్చ తత్త దద్ద నా లాస ఇవి దంత్యాలు. స్టేట్మెంట్ బి కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ సి పెదాల సహాయంతో పలికే అక్షరాలు ఉ ఉ ఫ ప బ బ మ ఇవి సరైనదే. కానీ ఇక్కడ తాళవ్యాలను ఉన్నాయి. పెదాలతో పలికే వాటిని ఏమంటారు అంటే ఓస్ట్యాలు అంటారు. ఓస్ట్యాలు అంటారు కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు మనకు ఆ ఈ ఉ రు ఏ ఓ ఇవి మనకు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు, ఇవి హ్రస్వాలు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఆ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ ఇవి దీర్ఘాలు. స్టేట్మెంట్ బి కూడా సరైనదే కాబట్టి ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజన పాటలు, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రాసిన వారు గరిమెళ్ళ సత్యనారాయణ. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఆలూరు బైరాగి అని ఇచ్చినారు. కానీ ఆలూరు బైరాగి కాదు, గరిమెళ్ళ సత్యనారాయణ. గరిమెళ్ళ గారు మనకు కవితలు రాసి జైలుకు వెళ్ళారు. స్టేట్మెంట్ బి సరికానిది. ఏ సరైనది, బి సరికానిది. ఇది మనకు ఈరోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ అందరికీ ఉపయోగపడేలా షేర్ చేయండి. ఈ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవాలంటే 9966883021 అనే నెంబర్కు ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేయండి. మేము గ్రూప్లో జాయిన్ చేసి మీరు దాంట్లో లింక్ సెండ్ చేస్తాము. అలాగే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా సెండ్ చేస్తాము. ఫ్రీగా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.